అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 21వ భాగం. విశాల్‌కి, పల్లవికి పెళ్లి జరగబోతుందని తెలియగానే నిరాశలో ఉన్న సమీక్ష ఓ నిర్ణయానికొచ్చింది. రెండో రోజు ఉదయం ఆఫీస్‌కి చాలా త్వరగా చేరుకుంది సమీక్ష. భువనేశ్వరి ఆమె క్యాబిన్‌లోకి వెళ్ళటం చూసింది. వెనకాలే విశాల్ కూడా ఉన్నాడు. సమీక్షలో ఎలాంటి భావం లేదు. క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చొని మే ఐ కమిన్ మేడం అడిగింది సమీక్ష. లోపల నుండి భువనేశ్వరి పిలవగానే తలుపు తెరుచుకొని లోపలికెళ్ళిన సమీక్ష ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్తూ విశాల్ వైపు తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పిన వెంటనే విశాల్ని పట్టించుకోకుండా భువనేశ్వరి వైపు తిరిగి మేడం, మొన్న రంగారెడ్డి ప్రాజెక్టు గురించి చెప్పారు, అది నేను ఒప్పుకుందామనుకుంటున్నాను అని సమీక్ష చెప్పగానే భువనేశ్వరి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, కానీ సమీక్ష, అది నువ్వు చేస్తున్న ప్రాజెక్టుతో పోలిస్తే చాలా చిన్న ప్రాజెక్ట్. ఎందుకు నువ్వు ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్దామనుకుంటున్నావు అడిగింది భువనేశ్వరి. చిన్న ప్రాజెక్ట్ అయ్యుండొచ్చు, కానీ అలాంటి ఏరియాలో చెయ్యాలని నాకెప్పటినుంచో ఉంది. అందులోనూ మా ఇంటికి చాలా దగ్గర. 2 లేదా 3 గంటలు ప్రయాణం చేస్తే అమ్మ దగ్గరుంటాను. ప్రతిసారి డబ్బు గురించే కాకుండా ఆ ప్రాజెక్టు నాకు తృప్తినిస్తుంది అని సమీక్ష చెప్పగానే, ఏదైతే ఏంటి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, నీకు సపోర్ట్ ఉంటాను. సమీక్ష, నువ్వెక్కడైనా ఉండు, నా కొడుకు పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి అని భువనేశ్వరి చెప్పేసరికి పెద్ద అలేదో వచ్చి ఆమెని లాక్కుపోతున్నట్టు అనిపించింది సమీక్షకి. ఆమెలోని భావాలన్నీ మనసులోనే అదిమిపెట్టి, ష్యూర్ మేడం, కానీ అంతకంటే ముందు మీరు నా పెళ్లికి రావాల్సుంటుంది సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ అంది సమీక్ష. సమీక్ష, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? ఇది నాకు చెప్పనే లేదు సంతోషంగానూ ఆశ్చర్యంగానూ అడిగింది భువనేశ్వరి. అవును, ఎప్పటినుండో అమ్మ నాన్న అడుగుతున్నారు, ఇంకా ఆలస్యం చేయటం ఎందుకని సమీక్ష సిగ్గుపడుతూ అనగానే భువనేశ్వరి లెగిసొచ్చి ఆమె పక్కనే నిల్చొని, నువ్వు కోడలుగా వెళ్తున్న ఇంట్లో వాళ్ళు అదృష్టవంతులు, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా దీవించింది భువనేశ్వరి. థ్యాంక్ యూ మేడం, డేటు ఫిక్స్ అవ్వగానే మీకు పెళ్లి పత్రిక అందుతుంది అని నవ్వుతూ చెప్పి బయటకొచ్చేసింది సమీక్ష. అమ్మా, నేనిప్పుడే వస్తాను భువనేశ్వరికి చెప్పి విశాల్ వెంటనే క్యాబిన్ నుండి బయటకొచ్చాడు. సమీక్ష ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేసుకుంటూ ఉంది. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికొచ్చి ఎవరికో ఫోన్ చేశాడు. హలో, ఎంతవరకు వచ్చింది విశాల్ అడగగానే అవతల వైపు నుండి సమాధానం రాగానే, కొంచెం త్వరగా చేయటానికి పూర్తి చేయండి, ఈ విషయం నాకెంత ఇంపార్టెంటో మీకు తెలుసు అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే సమీక్ష ఫ్రెండ్ కార్తీక్కి ఫోన్ చేశాడు. హలో కార్తీక్, ఏం జరుగుతుందక్కడ అంటూ ఆఫీస్ క్యాబిన్లో జరిగిన విషయం అంతా చెప్పాడు విశాల్. అలా చెప్పిందా? నాకు ఇంతవరకు తెలీదు. ఒకసారి సుగంధికి ఫోన్ చేస్తాను కార్తీక్ ఆలోచిస్తూ చెప్పి కాల్ కట్ చేసి వెంటనే సుగంధికి ఫోన్ చేశాడు. కార్తీక్ కాల్ కోసం ఎదురు చూస్తున్న విశాల్కి గుండెంతా భారంగా అనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకొని తల్లో వేళ్లు పోనిస్తూ భారంగా అరిచాడు. మరో 10 నిమిషాల్లోనే కార్తీక్ ఫోన్ చేశాడు. ఏంటో తెలిసిందా కంగారుగా అడిగాడు విశాల్. కొంతవరకు సమీక్ష చెప్పింది నిజమే. సమీక్ష పెళ్లి కొప్పుకుంది, కానీ పెళ్లికొడుకు ఇంకా సిద్ధంగా లేడు. విశాల్, నీ మీద కోపంతో ఈ పెళ్లి కొప్పుకుందనుకుంటా, కానీ సమీక్షకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. పెళ్లి కొడుకుని వెతకటం మొదలు పెట్టాక 1 నెల సమయమైనా ఉంటుంది. ఆలోపు మనం అనుకున్నది చెయ్యాలి అని కార్తీక్ చెప్పగానే బాధగా కాల్ కట్ చేశాడు విశాల్. కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. తల్లిదండ్రుల పెళ్లి రోజునాడు సమీక్షకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు విశాల్. సమీక్షకి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చెయ్యాలని అనుకున్నాడు. చీరలో వచ్చిన సమీక్ష అతనికి మరింత అందంగా కనిపించింది. తన్నే ఆరాధనగా చూడటం విశాల్ కూడా గ్రహించాడు. ఉత్సాహంగా సమీక్ష దగ్గరికి వెళ్దామనుకుంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అవటంతో కాల్ పికప్ చేసి ఎవరు అని అడిగాడు. విశాల్, నేను కార్తీక్ని, సమీక్ష ఫ్రెండ్ని, గుర్తుపట్టావా అటు నుండి వినిపించేసరికి విశాల్కి కార్తీక్ మీద కోపం వచ్చింది. పిడికిలి గట్టిగా బిగించి, ఇప్పుడెందుకు కాల్ చేశావు, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు
అని కోపంగా అనేసరికి కార్తీక్ చెప్పిన విషయం విని మాటలు రానట్టు నిశ్శబ్దంగా ఉండిపోయాడు విశాల్. ఇది ఇదంతా నీకెలా తెలుసు అని విశాల్ అడిగేసరికి, నా స్నేహితుడొకడు అదే కంపెనీలో పనిచేస్తున్నాడు, నువ్విప్పటికీ నమ్మట్లేదు కదూ అంటూ కొన్ని ఫోటోలని విశాల్ మొబైల్కి పంపించాడు కార్తీక్. అది చూడగానే విశాల్ షాక్ అయ్యి, అంటే దీని ఫలితాన్ని సమీక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు విశాల్. అవును, వాళ్ళు సమీక్షని కూడా చంపడానికి చూస్తున్నారు. అనుకున్నట్టు జరగకపోతే వేసే మొదటి స్టెప్ అదే అని కార్తీక్ చెప్పగానే కోపంతో రగిలిపోయాడు విశాల్. విశాల్, ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. కోపంతో మనమేమీ చెయ్యలేము. కోపాన్ని తగ్గించి ఆలోచించు అని కార్తీక్ అనగానే, మరేం చేయను అని కోపంగా గట్టిగా అరిచాడు విశాల్. ముందు పల్లవి నిన్ను నమ్మాలి. అంటే ఆమెని పెళ్లి చేసుకోవటానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆ తర్వాత సమస్యని బట్టి పరిష్కారం ఆలోచిద్దాం. ఒకవేళ నువ్వు తొందరపడ్డావంటే ఇటు సమీక్షని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మరోవైపు మీ నాన్నగారు కూడా ఆస్తిపోయి బాధపడుతూ ఉంటారు అని కార్తీక్ చెప్పగానే తన కోపాన్ని నెమ్మదిగా తగ్గించుకున్నాడు విశాల్. విశాల్ పల్లవిల పెళ్లి గురించి పల్లవి తండ్రి విశ్వతో ముందే మాట్లాడేసరికి ఆ విషయం గురించి ఫంక్షన్ హాల్లోనే భువనేశ్వరికి చెప్పాడు విశ్వ. ఎప్పటినుండో అనుకుంటున్న పెళ్ళే కాబట్టి విశ్వ ఎక్కువగా ఆలోచించలేదు. భువనేశ్వరి విశాల్ని పిలిచి, నాన్న చెప్పారు పల్లవితో పెళ్లి గురించి ఎప్పటినుండో అనుకుంటున్నారంట, నీకిష్టమేనా అడిగింది భువనేశ్వరి. విశాల్ చాలా మామూలుగా ఓకే అమ్మా అంటూ తల ఊపాడు. భువనేశ్వరికి ఆ సమాధానం అస్సలు నచ్చలేదు. ఆమెకి పల్లవి మీద కూడా మంచి అభిప్రాయం లేదు. మళ్ళొకసారి ఆలోచించుకన్నా అని ప్రేమగా అడిగింది భువనేశ్వరి. లేదమ్మా, పల్లవి అంటే నాకిష్టమే, నేను పెళ్లి చేసుకుంటాను. ఆమె పద్ధతి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మనసు చాలా మంచిది, చెప్తే నేర్చుకుంటుంది అని విశాల్ చెప్పగానే భువనేశ్వరి ఆశ్చర్యంగా చూసింది. కానీ కొడుకిష్టాన్ని కాదనలేక తను మాట్లాడకుండా ఉండిపోయింది. పల్లవి ఫంక్షన్ హాల్కి చేరుకున్న తర్వాత విశాల్ మాట్లాడిన మాటలు విని సమీక్షకి అతనికి మధ్య ఉన్నది ప్రేమ కాదని, ఆకర్షణ అని బలంగా నమ్మింది. గార్డెన్లో సమీక్షతో పల్లవి మాట్లాడిన మాటలు కూడా విన్నాడు. సమీక్ష దుఃఖాన్ని చూస్తుంటే అతని ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాక్కెళ్తున్నట్టు అనిపించింది. వెంటనే కావ్యకి ఫోన్ చేసి సమీక్షని తీసుకెళ్లమని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సమీక్షతో మాట్లాడి పల్లవి విశాల్ దగ్గరికొచ్చాక, చూడు పల్లవి, ఈ పెళ్ళి మా అమ్మా నాన్న కోసం చేసుకుంటున్నాను. అలాగే నువ్వు కూడా వాళ్ళకి కోడలుగా తృప్తిపరుస్తావనుకుంటున్నాను అని విశాల్ అనగానే నవ్వుతూ తల ఊపి అతని వెనకాలే నడిచింది పల్లవి. సమీక్ష విశాల్ని కలిసి వారం రోజులవుతుంది. కనీసం అతనికి మెసేజ్ కూడా చేయలేదు. అతని నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తన నిర్ణయాన్ని మార్చుకోమని కావ్య వారం రోజులుగా బ్రతిమాలుతూనే ఉంది. సమీక్ష ఆలోచనలలో ఎలాంటి మార్పు లేకపోవటంతో ఆమె లగేజ్ సర్దటంలో సహాయం చేసింది కావ్య. సమీక్ష వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడింది. క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరింది సమీక్ష. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆమె మొబైల్కి ఎలాంటి సిగ్నల్ అందకపోవటంతో చుట్టూ గమనించింది. అది ఎయిర్పోర్ట్కి వెళ్లే దారి కాదు. ఇటువైపు తీసుకెళ్తున్నారేంటి భయంగా అడిగింది సమీక్ష. అతని నుండి ఎలాంటి సమాధానం లేకపోవటంతో టెన్షన్గా అనిపించింది. మొబైల్లో సిగ్నల్ లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కార్లో నుండి బయటికి దూకెయ్యాలి అనుకుంది. చుట్టూ ఎవ్వరూ లేకపోవటంతో ఆ ఆలోచన మానుకొని వాటర్ బాటిల్ కావాలి అని డ్రైవర్ని అడిగింది సమీక్ష. అయినా సరే అతను నిశ్శబ్దంగా ఉండటంతో ఏదైనా చేసి అక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలని అనుకుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మరో 2 నిమిషాల తర్వాత రోడ్డు పక్కగా కొన్ని షాప్స్ కనిపించేసరికి, వాటర్ బాటిల్ కావాలి, చెప్తుంటే వినపడట్లేదా అని గట్టిగా అరిచింది సమీక్ష. వెంటనే అతను కార్ని ఓ పక్క కాపి ఆమె దగ్గర డబ్బు తీసుకొని వెంటనే వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. సమీక్ష కారు దిగి వడివడిగా ఆ షాపు వైపు వస్తూ ఉండగా, సారీ మేడం, అంత కోపంగా అరిచారంటే అంతకు ముందు కూడా అడిగే ఉంటారు. నాకు వినపడలేదు. బ్లూటూత్ పెట్టుకున్నాను. పాటలు వింటూ ఉండటం వల్ల మీ మాట వినపడలేదు. అయినా మీరు కారెందుకు దిగారు? ఇంకా ఏదైనా కావాలా అడిగాడు డ్రైవర్.
సమీక్ష గట్టిగా ఊపిరి పీల్చుకొని, "హా, ఏమీ వద్దు. కానీ ఇటువైపు వెళ్తున్నామేంటి?" అని మళ్ళీ అనుమానంగా అడిగింది. "ఎప్పుడు వెళ్ళే దారిలో రోడ్డు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది మేడం. అది క్లోజ్ చేశారు. అందుకోసమే ఇటు తీసుకెళ్తున్నాను. లేట్ అవుతుందని టెన్షన్ పడుతున్నారా? మిమ్మల్ని సరైన సమయానికే చేరుస్తా మేడం" అంటూ సమీక్ష చేతిలో వాటర్ బాటిల్ పెట్టి మిగతా చిల్లర ఇస్తూ అన్నాడు డ్రైవర్. హమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకొని కారులో కూర్చుంది సమీక్ష. భయం వల్ల ఆమెకి ఎలాంటి ఆలోచన రాలేదు. ఎమర్జెన్సీ కాల్ కూడా సిగ్నల్ లేకపోయినా సరే చెయ్యొచ్చు. అందులోనూ తన బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉంది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయింది సమీక్ష. ఎవరికైనా ఏదైనా జరిగితే ఎన్నో మాట్లాడతాము, ఎన్నో సలహాలిస్తాము. కానీ మన దగ్గర అన్నీ ఉన్నా ఆ సమయం వచ్చేసరికి మనకేవీ గుర్తురావు. భయం వల్ల బ్రెయిన్ సగం ఆఫ్ అయిపోయింది. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, అన్నీ గుర్తుంచుకోవాలి అని మనసులోనే అనుకుంది సమీక్ష. విశాల్ కార్తీక్ సహాయంతో అతనికి కావలసిన సాక్ష్యాలన్నీ సంపాదిస్తున్నాడు. పల్లవి తండ్రి ఆఫీస్లోనే పిఏగా పనిచేస్తున్న వ్యక్తి కార్తీక్కి తెలియటంతో అతని పని ఇంకా సులువైంది. అవకాశం కోసం నిజం బయట పెట్టాలని ఎదురుచూస్తున్నాడు విశాల్. అతను సాక్ష్యాలన్నీ సంపాదించేసరికి మరో వారం గడిచింది. ఆ సమయంలో సమీక్ష తన ప్రాజెక్టు వర్కులో బిజీ అయిపోయింది. బాధలన్నీ మర్చిపోవటానికి, తన ఆలోచన మళ్లించటానికి ప్రాజెక్టు మీద ఎక్కువగా దృష్టి పెట్టింది సమీక్ష. ఆ రోజు సాయంత్రం పల్లవి తండ్రి సోమశేఖర్ విశ్వ ఇంటికొచ్చాడు. విశ్వ, పల్లవికి విశాల్కి త్వరగా పెళ్లి చేస్తే మంచిది. ఇద్దరినీ త్వరగా యుఎస్ పంపితే నాకు సంతోషంగా ఉంటుంది. మనమిద్దరం ఎన్నో సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నాము. నువ్వంటే నాకు, నేనంటే నీకు ఎంతో నమ్మకం ఎక్కువ. పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటాను. యుఎస్ వెళ్ళే ఏర్పాట్లు చేస్తాను. దానికి నీ వైపు నుండి కొంత ఖర్చవుతుంది. ఇదిగో ఇక్కడ సంతకం చెయ్యి అంటూ కొన్ని పేపర్లతో పాటు ఓ చెక్కుని ఇచ్చాడు సోమశేఖర్. చెక్కు మీద సంతకం చేయబోతూ కింద ఉన్న పేపర్లను చూసి, శేఖర్, నువ్వైనా ఎక్కువగా రిస్క్ తీసుకుంటున్నావు. కానీ నీ కూతురు పెళ్ళి. తండ్రిగా ఏదో చెయ్యాలని ఆరాటపడుతున్నావు. నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? నీకు నచ్చినట్టే చెయ్యి అంటూ పేపర్ల వైపు చూసి, ఈ చెక్ సరే, ఈ పేపర్లేంటి అడిగాడు విశ్వ. అది, పిల్లలు యుఎస్ వెళ్తారు. ఇద్దరికి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలంటే మనిద్దరి సంతకాలు ఉండాలి. అందుకోసమే ఇదంతా. నువ్వేమీ ఆలోచించకు, అంతా నేను చూసుకుంటాను. ఎంతైనా నువ్వు మగపిల్లాడి తండ్రివి, దర్జాగా ఉండాలి అంటూ గట్టిగా నవ్వేశాడు సోమశేఖర్. విశ్వ కూడా అతనితో పాటు నవ్వుని కలిపేస్తూ చెక్కు మీద సైన్ చేయబోయాడు. అప్పుడే వచ్చిన విశాల్, నాన్న, దాని మీద సైన్ చేయొద్దు అంటూ గట్టిగా అరిచాడు. విశ్వ కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసి, ఏం మాట్లాడుతున్నాం విశాల్? ఇదంతా నీ పెళ్లి కోసమే మీ మామయ్య సోమశేఖర్ చేస్తున్నాడు అంటూ సరదాగా నవ్వేశాడు విశ్వ. నాన్న, ఆ పేపర్లు ఒకసారి చదవండి. ఆ తర్వాత మీకేదనిపిస్తే అది చెయ్యొచ్చు అని విశాల్ అనగానే సోమశేఖర్ తుల్లిపడ్డాడు. అది, అందులో ఏముంది? అది మీ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అప్లై చేయాలి. విశ్వ, పిల్లలేదో మాట్లాడతారు, మనకి పని తగ్గించాలి అనుకుంటారు. అదేమీ ఆలోచించకు, టైం అయిపోతుంది, సంతకం చెయ్యి అని అనగానే విశ్వ విశాల్ వైపు ప్రేమగా చూశాడు. నాన్న, అతను నీ స్నేహితుడే, కానీ నమ్మే మనిషి కాదు. మీరు ఆ పేపర్లు చదవండి అని ఖచ్చితంగా చెప్పాడు విశాల్. సోమశేఖర్ ఇబ్బందిగా కదులుతూ ఉండగా విశ్వ ఆ పేపర్లు తీసుకొని మొత్తం చదివాడు. శేఖర్, ఏంటిది? సోమశేఖర్ వైపు చూసి బాధగా ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ. నేను చెప్తాను నాన్న. మీ ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకొచ్చిన లాభంతో మరో చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి అందులో లాభాలు గడించారు. కానీ మీ స్నేహితుడికి ఈ బిజినెస్లో వచ్చిందే లాభం. మీరు అతన్ని నమ్మి మీ ఆస్తి గురించి మొత్తం విషయాలన్నీ చెప్పేవారు. అతని ఆస్తి కంటే మీ ఆస్తి 4 రెట్లు పెరిగింది. మీ దగ్గర నుండి ఎలాగైనా 3 వంతులు చేజిక్కించుకోవాలి అనుకున్నాడు. ఈ ఆలోచన ఇప్పటిది కాదు, నా చిన్నతనం నుండి అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఇతని ప్రయత్నం అమ్మ వల్ల బెడిసి కొట్టింది. అందుకోసమే మీ ఇద్దరిని విడతీయాలి అనుకున్నాడు. నేను పుట్టాక రెండోసారి కడుపుతో ఉన్నమ్మ
వ్యాపారం కోసం అబార్షన్ చేయించుకుందని మీరనుకున్నారు. ఏ తల్లి తన బిడ్డని పోగొట్టుకోవాలి అనుకోదు నాన్న. అబార్షన్ అయ్యేలా అమ్మ తాగే పాలల్లో మెడిసిన్స్ కల్పించాడు. మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అమ్మని అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నించలేదు. మీకు మీరుగా డైవర్స్ ఇచ్చేలా సందర్భాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మీరు అతని నుండి దూరంగా రావటంతో అతను చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి అంటూ సంపాదించిన సాక్ష్యాలని విశ్వ చేతిలో పెట్టాడు విశాల్. మీకు ఇంకో విషయం తెలీదు. పల్లవి కూడా ఇతనితో చేతులు కలిపింది. నేను సమీక్షని ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకున్నా సరే ఎప్పటికైనా చంపించి పల్లవి నా భార్యగా అవ్వాలని ప్లాన్ చేసింది. ఈ విషయాలన్నీ కావాలంటే నేను ఎప్పుడో బయట పెట్టొచ్చు. కానీ సాక్ష్యాలు లేకపోతే మీరు నమ్ముతారు, కానీ పోలీసులు నమ్మరు. సమీక్షని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు బయట తిరుగుతూ ఉంటే నా సమీక్ష ప్రాణాలు ఎప్పుడు పోతాయోనని భయంగా గడపాల్సి వస్తుంది అంటూ మొత్తం వివరించాడు విశాల్. తన జీవితంలో ఎంతో మధురమైన క్షణాల్ని పోగొట్టుకున్న విశ్వ కోపంగా సోమశేఖర్ కాలర్ పట్టుకొని, డబ్బే కావాలంటే నీతో కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టించేవాడిని. నా భార్యని దూరం చేశావు. నా కొడుకుకి తల్లిని దూరం చేశావు. నా భార్య దూరంగా వెళ్ళిపోయిన బాధని తట్టుకోలేక ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాను. మర్చిపోవటానికి వ్యాపారంలో బిజీ అయిపోయాను. విషయాల్ని పట్టించుకోలేదు. ఇదంతా నీ వల్లే. ఇంతగా నమ్మితే ద్రోహం చేస్తావా అంటూ అతన్ని చెంప మీద బలంగా కొట్టాడు విశ్వ. అప్పుడే విశాల్ మొబైల్ రింగ్ అవటంతో స్క్రీన్ మీద పల్లవి పేరు చూసి కాల్ పికప్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. అక్కడ ఏం జరుగుంటుందో నేను ఊహించగలను. మా నాన్నని బయటికి పంపించకపోతే మీ అమ్మ పరిస్థితి ఏంటో నువ్వు ఊహించగలవా అని నిర్లక్ష్యంగా అంది పల్లవి. నాన్న, అమ్మెక్కడా కంగారుగా అడిగాడు విశాల్. అది ఉదయాన్నే పల్లవితో కలిసి గుడికి వెళ్ళింది అని విశ్వ అనగానే పల్లవి గట్టిగా నవ్వుతున్నట్టు శబ్దం వినపడింది. మరో 10 నిమిషాల్లో మా నాన్న నా దగ్గరుండాలి అంటూ కాల్ కట్ చేసింది పల్లవి. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.